రాజ్ గోపాల్ అలియాస్ ఆర్చిపాల్ అంటూ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు బీజేపీ భువనగిరి లోక్సభ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్. తెలంగాణ రాజకీయాల్లో కేఏ పాల్ లేని లోటుని ఆర్చిపాల్ తీరుస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కామెడీ పంచుతున్నాయి తప్ప కాంగ్రెస్ కి ఓట్లు తీసుకురాలేవని స్పష్టం చేశారు. అన్నదమ్ముల పని అదే. తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ఎన్నికల తరువాత తనకు హోంమంత్రి పదవి ఖాయమంటున్నారు రాజ్ గోపాల్ రెడ్డి. అదే నిజమైతే ఆయన సోదరుడు వెంకటరెడ్డికి షాక్ తప్పదేమోననే అనుమానాలు బలపడుతున్నాయి. వెంకటరెడ్డికి పదవి తీసేసి రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారేమోననే ప్రచారం జరుగుతోంది. ఈ దశలో వీరిద్దరూ రేవంత్ రెడ్డిని కాకాపడుతున్నారంటూ కథనాలు వినబడుతున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కొన్నాళ్ల క్రితం వరకు రేవంత్ రెడ్డిని తీవ్ర దుర్భాషలాడారని, ఇప్పుడు ఆయన పంచనే చేరి పొగుడుతున్నారని కోమటిరెడ్డి బ్రదర్స్ ని విమర్శించారు బూరా నర్సయ్య గౌడ్. మంత్రి పదవిలో కొనసాగాలని ఒకరు, హోం మంత్రి పదవి కావాలని ఇంకొకరు రేవంత్ తో అంటకాగుతున్నారని ఆరోపించారు. నల్లగొండ ప్రజల్ని, రైతుల్ని వారు పట్టించుకోవడం లేదన్నారు. 4 నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని అన్నారాయన. ఆర్చిపాల్ అంటూ బూరా నర్సయ్య గౌడ్ వెటకారం చేస్తున్నా ఇటీవల కాలంలో రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కేఏ పాల్ ని గుర్తుకు చేస్తున్నాయి. నాకు కావాల్సింది అడిగి తీసుకోను, లాక్కుంటానంటూ ఇటీవల స్టేజ్ పైనే చిత్ర విచిత్రమైన హావభావాలతో నవ్వించారు రాజ్ గోపాల్ రెడ్డి. పైగా తనకు హోంమంత్రి పదవి మాత్రమే కావాలంటున్నారు. ఆ పదవి ఇస్తే బీఆర్ఎస్ నేతలందరినీ జైలుకు పంపిస్తానంటూ సవాళ్లు విసురుతున్నారు. రాజ్ గోపాల్ అనే పేరే కాదు, ఆయన మాట తీరు కూడా ఇటీవల కేఏ పాల్ ని గుర్తు చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు బీఆర్ఎస్ లోకి వస్తున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.